సంక్రాంతి శుభాకాంక్షలు. గౌతమిపుత్ర శాతకర్ణి బాలకృష్ణ 100వ చిత్రం. ఇది మాత్రమే కాదు, ఆయన కెరీర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయే చిత్రం. మరుగున పడిన చరిత్రను మెరుగుపెట్టిన ఒక చిత్రం. అలాగే తెలుగువారు గర్వంగా చెప్పుకోదగ్గ చిత్రం. మరి ఈ చిత్రానికి ఒక ఆలోచన కావాలి. ఆలోచన ఒక వ్యక్తికి వచ్చింది, ఆ క్రెడిట్ ఆ వ్యక్తికి వెళ్తుంది. ఆయనే అంజనాపుత్ర క్రిష్, జాగర్లమూడి రాధాకృష్ణ. ప్రస్తుతం ఆయనతో మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెల్కమ్ క్రిష్ గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు చక్రీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు బహుశా ఇది హ్యాపీయెస్ట్ సంక్రాంతి అనుకుంటా. యా, టూ గ్రేట్ థింగ్స్. వన్ ఈజ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఇన్ మై లైఫ్ కెరీర్ వైజ్. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఇంత గొప్ప విజయం, చారిత్రాత్మక విజయం సాధించడం, ఈ నెంబర్స్ నేను ఎప్పుడు విన్నాయి కాదన్నమాట. ఈరోజు ఎవరన్నా మమ్మల్ని ఒక 2 టికెట్లు అడిగినా కూడా ఇవ్వలేని పరిస్థితి. చాలా చాలా ఆనందకరమైన ఇబ్బంది పరిస్థితి. ఎక్కడ చూసినా సరే ఇన్ని ట్రమండస్గా నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఇంక్రీజ్ అవ్వటం కానీ, షోస్ యాడ్ చేయటం కానీ, ఇట్స్ ఎక్స్ట్రాడినరీ. బాలయ్యస్ ఆయన మాస్ పవర్, ఈ గొప్ప హిస్టారికల్ సినిమా, ఎవ్రీథింగ్ సంక్రాంతి పండగ కలిసింది. రెండోది, కొత్తగా పెళ్ళయింది మా ఆవిడతో, మా అత్తారింట్లో ఫస్ట్ సంక్రాంతి. సినిమాని రోజులు మీరు స్పెండ్ చేయలేకపోయారు కదా. యా తను అర్థం చేసుకొని నన్ను సినిమా చేయమని చెప్పింది. రైట్ నో ఇంకొక 2-3 days అయిపోతే ప్రమోషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత స్టిల్ బిజీ అండ్ బేసికల్గా ఇప్పుడు నాకు వస్తున్న కాల్స్ రిసీవ్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. కొన్ని వందల కాల్స్, వేల మెసేజెస్, లైక్ ఎ డ్రీమ్ లాగుందన్నమాట అంతా. సో యాక్చువల్గా మీకు ఎప్పుడో ఈ కంగ్రాట్స్ చెప్పాలి, నేను థియేటర్లోనే మీకు చెప్పాలి, మీ ముందు రోజులోనే కూర్చున్నాను. బట్ ఈరోజు మనం కలుస్తామని నాకు తెలుసు కాబట్టి నేను ఈరోజు చెప్దాం అనుకున్నాను. బట్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్ సార్. సో ఎట్లా బాలకృష్ణ గారి నుంచి ఎలాంటి కాంప్లిమెంట్ వచ్చింది సినిమా చూసిన తర్వాత? అఫ్ కోర్స్ యు ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ ద మూవీ సక్సెస్. ఇది ఆడియో ఫంక్షన్ అప్పుడు నేను చెప్పాను బేసికల్గా, ఒక గొప్ప సినిమా తీసాము, జస్ట్ ప్రేక్షకులకు చూపించడం అనేది. రేపు రిలీజ్ అవబోతున్నప్పుడు ఆ రోజు రాత్రి నాకు చాలా చక్కగా హాయిగా నిద్రపట్టింది అన్నమాట. నిద్ర పట్టదు, నేను కొంచెం తేడా విషయంలో. సో సినిమా తీసాము, రేపు ఎలా వచ్చిందో చూసుకున్నాము, రేపు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనేది చాలా ఎక్సైటింగ్ ఉందండి. బట్ అన్నిటికీ మించి ఆ భ్రమరాంబ థియేటర్లో 5 గంటలకి బాలకృష్ణ గారు, నేను సినిమా చూస్తున్నాం అన్నమాట. చూస్తున్నప్పుడు సినిమా సగం మధ్యలో బాలకృష్ణ ప్రతి డైలాగు చెప్తా ఉన్నారు. చివరిలో కొన్ని గొప్ప గొప్ప సీన్స్ తీసుకున్నప్పుడు, టువర్డ్స్ ద ఎండ్ నా వాయిస్ ఓవర్ వస్తున్నప్పుడు ఆయన నా చేయి మీద ఇట్లా చేసి ఇలా పెట్టి నా వైపు చూశారన్నమాట. చాలా బాగుంది అన్నమాట. అంటే ఆయన 100వ సినిమా నా మీద పెట్టిన బాధ్యతని, ఒక నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆయన చివరికి ఆయన కళ్ళలో చూసినప్పుడు నాకు కొంచెం గర్వంగా అనిపించింది అన్నమాట. సో ఇట్స్ ఎ గ్రేట్ అప్రిషియేషన్ ఐ గాట్ రైట్ ఫ్రమ్ బాలకృష్ణ సార్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండి నాకు సినిమా చూస్తున్నంతసేపు, బహుశా అందరికీ అనుకుంటాను, రైట్ ఫ్రమ్ బిగినింగ్ టు ది ఎండ్, ఎలా 80 రోజులు 70-80 రోజుల మధ్యలో ఎలా కంప్లీట్ చేశారు ఈ సినిమాని అనేది. ఎందుకంటే సోకాల్ 2-3 ఏళ్ళు పడుతూ ఉంది చారిత్రక సినిమా చేయాలంటే. ఎలా క్రిష్కి సాధ్యమైంది అనేది? అంటే ఒకటి, డ్రీమ్ విత్ ఎ డెడ్ లైన్ అండి. ఒక డెడ్ లైన్ పెట్టుకుని కలగన్నాము దీనికి. దెర్ ఈజ్ నో అదర్ గో. ఇప్పుడు మా బడ్జెట్స్ అంతవరకే పర్మిట్ చేస్తాయి. మీరు సెట్లో చూస్తే ఎవ్రీ షాట్ స్పెక్టకిల్ కోరుకుంటుందన్నమాట. అది గ్రాండియర్ లేకుండా షాట్ ఉండదు. అంతపురం లోపల సెట్టింగ్స్ కానీ, సాంగ్స్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ సింగిల్ సీన్ లో ఇక్కడ త్వరపడ్డారు, ఇక్కడ చుట్టూ ఫీలింగ్ ఎక్కడా లేదు. దానికోసం 79 రోజులే కానీ రోజుకి 14 గంటలు 18 గంటలు కూడా పనిచేసిన రోజులు ఉన్నాయి. మేము బాలకృష్ణ గారు ఒక రోజులో దాదాపు ఒక 7-8 hours గుర్రం మేంచి దిగింది లేదు. మధ్యలో భోజనంకి ఉంటుంది కానీ దెన్ హీ హ్యాస్ టు బి ఆన్ ద హార్స్. ఇట్స్ నాట్ దట్ ఈజీ. అంటే ఇతను యుద్ధ పిపాస్ కాబట్టి ప్రతి ఎమోషన్ వార్లో మిళితమే చెప్పబడుతూ ఉంటుందండి. ఇందులో సినిమా తరచి చూస్తే కనబడుతుంది అన్నమాట. ఒక ఎకిమీడా పాటలో ఆ జస్ట్ బయటకు పాటలాగా ఉంటుంది, రాజు రాణి మారువేషంలో సంచరించడం మాత్రమే కనపడింది. కానీ దాని వెనక అప్పటి ప్రజల జీవన విధానం, సంతలు, అక్కడ ఆ విశేషాలన్నీ అవన్నీ చూపిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం రాజసూయ యాగం సీక్వెన్స్లో ఇట్స్ ఎ హ్యూజ్ స్పెక్టకల్, ఒక భారీ కోట, మన నది ఇక్కడ కృష్ణానది లాగా కృష్ణ నది పక్కనున్న ఒక భారీ ఎత్తున కోట, ఒక రాజసూయ యాగం, అందరూ కొన్ని వేల మంది, అందరూ తెల్ల దుస్తుల్లో, కంప్లీట్ వైట్ అండ్ వైట్లో ఉంటారు. అట్ ద సేమ్ టైం అక్కడ ఆ సీన్ జరుగుతున్నప్పుడు ఆ స్పెక్టకల్ అంతా చూపిస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం హ్యూజ్ గ్రేట్ ఎమోషన్. తల్లిని మించిన దైవం, తల్లి పేరుని మించిన గౌరవం లేదని చెప్పి బాలకృష్ణ చేస్తారు. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ సీక్వెన్స్. ఈ సినిమాలో ఇప్పుడు నాకు వచ్చిన కాంప్లిమెంట్స్ అన్ని, దర్స్ టూ మెనీ ఉమెన్ దే ఆర్ కాలింగ్ బేసికలీ. ఈరోజు థియేటర్లో
ఒక థియేటర్లో దాదాపు 70-80% మంది ఆడవాళ్ళు ఉన్నారన్నమాట. ఈ సినిమాలో చాలా గొప్ప డైలాగ్స్ రాశారు బొర్రా సాయిమాధవ్ గారు. స్త్రీల గురించి అసలు పోసే ఆడది పశువు కాదు కదమ్మా, వాళ్ళని అదుపులో పెట్టడం ఏంటి అంటాడు. దెన్ మన రాజ్యంలో స్త్రీలు మాననీయులు పూజ్యనీయులు కూడా అలాంటిది. అదేవిధంగా తల్లి గురించి మాట్లాడేది ఎక్స్ట్రాడినరీ, వెరీ వెల్ రిటర్న్, వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్, అన్నిటికన్నా ముంచి ఇప్పుడు వెరీ వెల్ రిసీవ్డ్ అండి. ఇవన్నీ ఒకేసారి వచ్చేసరికి చాలా ఆనందంగా ఉంది బేసికలీ. సో మనకు కాలర్ ఉన్నారు, ఈ లైవ్ షోలో కాల్స్ కూడా ఉంటాయి మనకి, చాలా ఎగ్జైట్ అవుతున్నారు. సో కాలర్ని తీసుకుందాం. కొండలరాయుడు భీమవరం నుంచి ఉన్నారు. కొండలరాయుడు గారు చెప్పండి, కృషి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. మీకు కూడా. సార్ అవును సార్. సార్ ఎస్ సార్. థ్యాంక్ యూ కొండలరావు గారు. థ్యాంక్ యూ కొండలరావు గారు. ప్రాబ్లీ 4 ఉన్నాయనుకుంటా కదా వార్ సీన్స్. 3 యుద్ధాలండి. ఒకటి ఈయన నౌకాదళం చాలా ఎక్కువ ఉండేదండి అవునండి. కళ్యాణదుర్గం మీద ఒక నౌకలతో నేవల్ వార్. దెన్ ఒక కోటను ముట్టడించడం, సీజింగ్ ఆఫ్ ఎ ఫోర్ట్ అన్నమాట. అది ఎప్పటికీ ఎవరు దాని దరిదాపుల్లో కూడా వెళ్ళలేని కోటని ఈయన జయించాల్సి వచ్చింది. అది 2, కానీ అది 2 రోజులు జరుగుతుందన్నమాట. అదేవిధంగా ఫైనల్గా యవనులతో గ్రీకులతో యుద్ధం అనేది అది 2 days, అది 2 యుద్ధాలు. అది కాకుండా ఇంకొక ఫైట్ వచ్చేసి ఆయన చంపడానికి ఒక 8 మంది గ్లాడియేటర్స్ లాంటి రావటం. అవునండి, 9 మంది యోధులు రావటం. డైలాగ్ క్షుణ్ణంగా వచ్చిందండి. అలా చూసాం సినిమాని. సో ఈ ఫైట్స్ మధ్య ప్రతి దాంట్లో చాలా ఎమోషన్ ఉంటుందండి. ఈ ఫస్ట్ ఆ నావల్ ఫైట్ జరుగుతూ ఉంటే అది యుద్ధం మాత్రమే కాదండి, అందులో అక్కడ హేమమాలిని గారు బౌద్ధ భిక్షువులు వాళ్ళ మధ్య చాలా గొడవ జరుగుతూ ఉంటుందండి. ఈయన పరదేశీ వాళ్ళని చంపడానికి నేను అవసరం లేదు, నా కత్తిలో 10 వంతు చాలంటాం. జైల్లో తనిఖీల బన్ని గారు జైల్లో ఉండటం, ఆయన చూసి తెలుగు జాతి సింహం మనగాడు, అక్కడ రాజు, ఇది చాలా ఉంటాయండి. దానికన్నా మించి ఆ కోటని సీజ్ చేయడంలో సొంత కొడుకుని యుద్ధానికి తీసుకెళ్ళి అది కూడా అందులో చమత్కారం ఉంటుంది. అతను మాట్లాడుతున్నప్పుడు ఈయన గుర్రం మీద వెళ్తా చిన్నపిల్లోడు రాజుగారు 7 కొడుకులు 7 చేపలు చెప్పకుండా ఉంటాడు. ఆ చమత్కారం అదంతా ఉంటుంది. దాంట్లో చెప్తారన్నమాట, రాజులు ధర్మం కోసం తప్పులు పట్టాలి, రాజ్యం కోసం కత్తులు పట్టాలి, ఇలా చేపలు కప్పలు పడతా కూర్చుంటే చిమగుళ్ళు లోకైపోతావురా అని అన్నమాట. సో ప్రతి దాంట్లో ఒక యుద్ధంలో కూడా ఒక ఎమోషన్స్ వెళ్తూ ఉంటాయి. అక్కడ యుద్ధంలో మెయిన్ చూడాల్సింది ఏంటంటే తన భార్యకి ప్రామిస్ చేసి చెప్పాడు, నేను నా కొడుకుని నేను పోగొట్టుకుంటానా, వదులుకుంటానా, కానీ కొడుకు బందీగా అయినప్పుడు దర్ సో మెనీ థింగ్స్. ఇట్స్ ఏ గ్రేట్ అమాల్గమేషన్. చాలా అందంగా కుదిరిన స్క్రీన్ ప్లే. రైట్ నౌ ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ అండ్ ద కలెక్షన్స్ ఆర్ ఇట్స్ ట్రెమెండస్. చాలా గొప్ప కలెక్షన్స్ ఉన్నాయి. మరొకరు తీసిన షార్ట్స్ చాలా బాగా వచ్చినాయి. ఎగ్జాక్ట్లీ, విజువల్గా చాలా బాగున్నాయి. అసలు అవన్నీ లైవ్గా తీసామండి. రాజమౌళి గారు ఈ కథ చెప్పినప్పుడు హీ గేవ్ ఎ గోల్డెన్ అడ్వైస్. గ్రాఫిక్స్ అనేది ఎక్కువ పెట్టుకోకుండా, బికాజ్ హిస్టారికల్ ఫిల్మ్. కొంతమంది బాహుబలితో కంపేర్ చేసినా కూడా నవ్వుకుంటారండి. అది కంప్లీట్ ఫ్యాంటసీ, ఒక క్రియేషన్. అంటే సాధారణ ప్రజలకు అంత డిఫరెన్షియేషన్ తెలియదు, ఎందుకంటే సినిమా అనేది చారిత్రకం అట్లా చూస్తూ ఉంటారు కాబట్టి కంపారిజన్ అనేది జరుగుతుంది. ఆయన ఇచ్చిన అడ్వైజే ఆయన అన్నారు, గో ఫర్ యాజ్ లైవ్ యాజ్ యూ కెన్ అనేది. సో మొరాకోలోకి వెళ్ళటం, అనేకమైన గుర్రాలను తీసుకోవటం, గుర్రాలు ఒంటెలు కానీ సైనికులు కానీ స్పెంట్ లాట్ అండ్ అంత పెద్ద గ్రాండ్ విజువల్ తీసుకురావడానికి దోహదపడిందండి. ఆయన మీకు అడ్వైజ్ ఇచ్చారు, ట్వీట్లో సినిమా చూసిన తర్వాత ట్వీట్ కూడా చేశారు, కృష్ణ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందండి. అది ఏం చెప్తారు మీరు? అది ఆశీర్వచనం అండి. అంత మ్యాగ్నానిమస్ డైరెక్టర్ అండ్ అదంటే చాలా బాగా చేశారు, భుజం దట్టం అన్నమాట. అది అలా చూసుకోవాలి దాన్ని. సో గ్రాఫిక్స్ చాలా తక్కువ వాడారు, ఎక్కువ లైవ్ షాట్స్, అన్ని లైవ్ షాట్స్ అండి. గ్రాఫిక్స్ చిన్న ఎక్స్టెన్షన్స్కి మల్టిప్లికేషన్స్కి మాత్రమే వాడామండి. సో ఇంత చేసినా కూడా 80 రోజులు ఎలా పూర్తయింది? స్టిల్ మిస్టరీ. అది ఇప్పుడు నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అని ఒకటైతే, ఉన్న రిసోర్స్ని మేనేజ్ చేసుకోవటం అండి. ఈ 79 రోజుల్లో ఉన్నాయి, ఒక 80 రోజులు అనుకున్నాము, ఈ రిసోర్సెస్ ఇంత డబ్బులు ఉన్నాయి. ఆ రిసోర్స్ మేనేజ్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా జరిగిందన్నమాట. అండ్ ఇట్స్ ఎ గ్రేట్ టీమ్ వర్క్. ఐఎమ్ బ్లెస్ విత్ ఎ గ్రేట్ టీమ్. ఇప్పుడు నాకు
నేను ముఖం కెప్టెన్గా ముందు వచ్చి కూర్చుంటున్నాను కానీ విఎస్ జ్ఞానశేఖర్ ద కెమెరా మ్యాన్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, ద గ్రేడింగ్ చేసేటప్పుడు ఈ సినిమా గ్రేడింగ్కి ఏదో ఒక వేరే టింట్లు గింట్లు ఇవ్వచ్చండి, ఇవ్వకుండా ఆ రోజుల్లో పీరియడ్ సినిమా అంటే జనరల్గా ఏమైందంటే ఒక టింట్ వేస్తారండి, ఒక కలర్ వేసి ఏదో ఒక రస్టిక్ ఉండేట అలా చూపిస్తారండి బ్లీచ్గా. దెన్ నేను ఫస్ట్ మేము తీస్తున్నప్పుడు వి డిసైడెడ్ ఆ రోజుల్లో ఉన్నప్పుడు అది వెనక గాలేం మారదు, చూసే జనం కళ్ళేం మారదండి, టింట్ వేయద్దు, ఒక న్యాచురల్గా అప్పుడు అమరావతిలో ఉండి మనం చూస్తున్నట్టు కావాలనేది అది చాలా హెల్ప్ అయిందండి. ద వే చాలా డేరింగ్ స్టెప్స్ చాలా తీసుకున్నాం ఈ సినిమాలో, ఎవ్రీథింగ్ రియల్లీ హెల్ప్డ్. అదేవిధంగా బుర్రా సాయిమాధవ్ గారి సంభాషణలు అండ్ రామ్ లక్ష్మణ్ గారు ఈ ఫైట్స్ మొత్తం మేము చాలా రోజులు కూర్చొని, అండ్ సో మెనీ మా విఎఫ్ఎక్స్ పీపుల్ కావచ్చు, రాజీవ్ రాజశేఖరన్ గారు ద సూపర్వైజర్, చరణ్ తమ్మడ్, ప్రతి ఒక్కరు కూర్చొని ఎవ్రీథింగ్ వి డిజైన్డ్ అండ్ దెన్ వి ఎగ్జిక్యూటెడ్. ఫస్ట్ క్యాస్ట్ అండ్ క్రూకి వెళ్దాం మనం. మీరు కథ ఎప్పుడు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నారు అండ్ మీరు యాజ్ ఎ స్టోరీ టెల్లర్ మూవీ తీద్దాం అనుకున్నప్పుడు ఉండిందా మీకు థాట్ ఏదో ఒక రోజు నేను శాతకర్ణి తీస్తాను? అది అమరావతి ఏదో రోజు అనుకున్నప్పుడు 2010, 11, 12 నుంచి ఉందండి ఇది ఉంది అనేది, కానీ తెలిసింది చాలా తక్కువ చిన్నప్పుడు. చాలామంది ఇప్పుడు ఎవరు ఫోన్ చేసినా సరే పెద్దవాళ్ళందరూ మేము చిన్నప్పుడు సెకండ్ క్లాస్లో, థర్డ్ క్లాస్లో ఒక చదువుకున్నాము, ఒక సింహం మీద కూర్చుని ఒక అబ్బాయి బొమ్మ ఉంటుంది అదని. ఇది చాలా గమ్మత్తైన, నేను ప్రతి ఒక్కళ్ళు ఐడెంటిఫై అయ్యానండి. ఇతిమిద్దంగా ఇది అని కథ ఉండదు ఇక్కడ, చరిత్ర కాబట్టి ఊహ చాలా, అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది, మన డాక్యుమెంటేట్ ఏమీ ఎక్కువ లేవు అమ్మండి. బట్ ఈ సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ మహారాష్ట్ర స్టేట్ గెట్ వాటిల్లో ఉంది, అందులో కూడా చాలా గమ్మత్తుగా ఉంటుంది. శాతవాహనుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ లయన్ రైడర్స్ కాబట్టి ఒకటని, శాలివాహన అంటే శాలి అంటే ఒక బియ్యం గింజలు కాబట్టి బియ్యం గింజలు అనేక రాసుగా పోసుకొని వెళ్ళే వాళ్ళు తెలుగు వాళ్ళు కాబట్టి అనేది. సో అనేకమైన ఒక విషయాన్ని 100 రకాలుగా చూడొచ్చు ఇక్కడ. సో నేనంతా దాన్ని క్రోడీకరించుకొని ఒక వైపు నుంచి చూసి ఒక కథగా చేసుకోవడానికి చాలాసేపు పట్టిందండి, చాలా రోజులు పట్టింది, చాలా జరగాలి. కత్తి మీద సాము ఇలాంటి సినిమా మీద ఎనీ చారిత్రకమైన సినిమా మీరు ఏ సినిమాని తీసుకోండి, ఎనీ హిస్టారికల్ ఫిక్షన్ చాలా యాడ్ చేయాలండి. ఆ సినిమా మీద రాళ్ళేయటం చాలా ఈజీ, ఇది అద్దాల గది చాలా ఈజీ, ఎవరికైనా అసలు కొంచెం వెర్రిగా ఉండేవాడైనా సరే ఒక వ్యాసం రాసేయచ్చు దీని మీద. సో ఐ కెన్ రైట్ నో, చాలా ఈజీ అన్నమాట విమర్శించడం అనేది. తీయటం చాలా కష్టం, వచ్చేసి నరాలు తెగుతాయి దీన్ని పోగేసి కథగా చెప్పటం. అది ఇంత సక్సెస్ఫుల్గా రావడానికి 2 గంటల 15 నిమిషాల్లో చెప్పడం ఇంకా కష్టం. సో ఇప్పుడు ఈ కథ అంతా అనుకున్న తర్వాత ఒక ఫైనల్గా ఇది రాసుకున్న తర్వాత బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళి కథ చెప్తున్నప్పుడు చెప్పిన మొదటిసారి ఆయన కూడా అన్నారు, చాలా గొప్ప సినిమా కానీ చాలా బాధ్యత, చాలా జాగ్రత్తగా తీయాలని సెట్ చేసాం. సో ఎప్పటి నుంచో ఉన్న కథకి ఒక టీం మొత్తాన్ని చెప్పి దాన్ని ఇంకా సెట్ చేసుకొని ఇప్పటికే మీ ఫుట్ వర్క్ పూర్తయిపోయింది చాలా వరకు అండి, చాలా వరకు. కథ చెప్పాలంటే ఆటోమేటిక్గా మీకు మొత్తం ఉండాలి. అయ్యో బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇట్స్ బౌండెడ్ స్క్రిప్ట్ అండి, అది ఆ బౌండ్ స్క్రిప్ట్ మాత్రమే కాదు, ఎక్కడ షూట్ చేస్తున్నాం, ఎలా షూట్ చేస్తున్నాం, ప్రొడ్యూసర్స్కి ఈ సినిమాకి ఈ ఒక కథ ఉందని దూకేయలేం కదండి. కథ అయిపోయిన తర్వాత ఫస్ట్ థింగ్ నా ప్రతి సినిమాలో కంచి కూడా కావచ్చు, కథ అయిపోయిన తర్వాత నా స్క్రిప్ట్ 4-5 కాపీలు తీసి ఒక స్క్రిప్ట్లో ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కంచెలో అయితే ఎన్ని ఫిరంగులు కావాలి, ఎంతమంది సోల్జర్స్ కావాలి, ఎన్ని బూట్లు కావాలి, ఎన్ని షర్ట్లు కావాలి కూడా రాసుకుంటామండి పెన్సిల్ తోటి. దీనికైతే ఎక్కడ షూట్ చేయాలి, నేను ఎక్కడెక్కడ లొకేషన్స్ అనుకుంటున్నాను, గుర్రాలు ఎన్ని, జూనియర్స్ ఎంతమంది అవసరం అవుతారు, ఫైట్స్ ఎంతమంది అవసరం అవుతారు, 9 మంది యోధులు అనేది అక్కడ 9 మంది ఎగ్జాక్ట్ రాసామండి. ఎక్కడి నుంచి వాళ్ళని యూరోప్ నుంచి తెప్పించామండి, వాళ్ళ 9 మెంబర్స్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి తెప్పించామన్నమాట, వాళ్ళ ఒక స్కిల్ ఒక ఫొటోస్ చూసి. సో అవన్నీ చేసి రాజీవ్ రెడ్డి గారికి, నాన్నగారికి, సాయిబాబు గారికి ఇచ్చిన తర్వాత, బిభో శ్రీనివాస్కి ఇచ్చిన తర్వాత ఇంత లెక్కేసుకుని ఇంత డబ్బులు అవుతాయి, ఈ సినిమా ఇప్పుడు తీద్దాం అనుకుంటున్నాం, ఓకే ఇప్పుడు బాలయ్య బాబుకి వెళ్దాం. బాలయ్య బాబు దగ్గరికి వెళ్ళినప్పుడు మొత్తం కథ చెప్పటం, ఎక్కడెక్కడ షూట్ చేస్తున్నాం చెప్పటం, మొత్తం అందరు కాస్టింగ్ ఎక్సెప్ట్ హేమమాలిని గారు మిగతా అందరు కాస్టింగ్ ఇతిమిద్దంగా ఇది అనుకుని, బాలకృష్ణ గారి తర్వాత శ్రేయ గారు అలాగా ఒకళ్ళని అనుకుని చేయడం జరిగిందన్నమాట. ఇంకా పక్కా ప్రణాళిక అండి ఇక్కడ, ఏమాత్రం డబ్బులు వేస్ట్ చేయడానికి కానీ కాలం వేస్ట్ చేయడానికి కానీ స్కోప్ లేకుండా, అవకాశం రాకుండా చేసామండి. అసలు యాక్చువల్గా ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాలన్నీ ఒక జానర్ మూవీస్, ఇది ఒక్కటే ఒక ఎత్తు. సో అసలు ఆ థాట్ రావాలంటే చాలా డేర్ కావాలి, అంటే మీకు ఆల్రెడీ బ్రెయిన్ చైల్డ్ కాబట్టి మీకు ఉంటుంది. బట్ ఈ టైంలో బాలకృష్ణ గారు 100వ చిత్రంగా తీయాలి, వెన్ డిడ్ యూ గెట్ దిస్ థాట్? ఎగ్జాక్ట్లీ ఇదని చెప్పలేండి, మన సినిమా బాలకృష్ణ గారు ఇది
బాలకృష్ణ గారు 100వ సినిమా బాలకృష్ణ గారితో సినిమా తీయాలనుకున్నామండి. కానీ 100వ సినిమాకి కథలు వెతుకుతున్నారు, కథలు వింటున్నారు అని విన్నప్పుడు దెన్ నేను జనవరి ఎండ్లో ఫిక్స్ అయ్యానండి ఇది అని. కానీ ఆయన దగ్గరికి వెళ్ళటానికి మార్చి అండ్ ఏప్రిల్ దాకా పట్టిందన్నమాట. నేను ఇంకా పూర్తిగా ఇంకా పర్ఫెక్ట్గా ఇది ఆయన దగ్గరికి వెళ్దాం అనేటానికి అన్నమాట. నాకు తెలిసి వేరే కథలు కూడా వింటున్నారు, నేను తొందరపడాలి. ఒకటి ఎందుకంటే ఇది 100వ సినిమా అయితే ఆ శోభ వేరండి. గౌతమిపుత్ర శాతకర్ణికి ఆ స్థాయికి ఈయన 100వ సినిమా అవ్వటం బేసిక్ బాలయ్య బాబు స్థాయి, ఆయన 100వ సినిమా. నెక్స్ట్ అప్పుడే అనుకున్నాను సంక్రాంతికి 12వ తారీఖు జనవరి రిలీజ్ చేయాలని. ఆ రోజు స్వామి వివేకానంద జయంతి అవ్వటం, నేషనల్ యూత్ డే అవ్వటం, ఇవన్నీ ఒక ప్రణాళికగా వేసుకొని అందుకని అమరావతిలో అనౌన్స్ చేసి కోటిలింగాలో ట్రైలర్ హైదరాబాద్లో కేసీఆర్ గారి చేతుల మీదుగా సినిమాని ఓపెన్ చేసుకొని దెన్ కోటిలింగాల్లో ట్రైలర్ ఓపెన్ చేసి తిరుపతిలో నారా చంద్రబాబు నాయుడు గారు వెంకయ్యనాయుడు గారి చేతుల ఆడియో ఫంక్షన్ చేసుకొని రిలీజ్కి ముందు వైజాగ్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఒకటి పతాకోత్సవం చేసి అంత ప్లాన్గా చేసుకొని సినిమా రిలీజ్కి వచ్చాము. ఏపీ తెలంగాణ అంతటినీ కవర్ చేసేసారు. తెలుగు నేల మొత్తం. ఆడియో ఫంక్షన్లో బాగా ఆవేశపడ్డారు మీరు. నేను సినిమా చూశానండి బేసికల్గా. అప్పటికి సినిమా చూశాను. నా చివరి నా వాయిస్ ఓవర్ వచ్చిందండి. ఆ రోజు ఆవేశానికి అర్థం ఈ వాయిస్ ఓవర్ అండి. ఇప్పుడు ఇది నా జాతి, ఇది ఒక ప్రతి తెలుగువాడి కదా, ప్రతి భారతీయుడి కదా, ఇది నా జాతి చరిత్ర, ఇది మూలం బేసికల్గా. ఇందులో ప్రతిదీ చాలా డ్రామాటిక్ ఉంటుంది, చాలా కల్పితం ఉంటుంది. బట్ ఆ బీజం అనేది ఆ శాతకర్ణి అనే అతను తల్లి పేరును ముందు పెట్టుకున్న ఉగాది పర్వదినమైన ఇక్కడి నుంచి నేల నలుచెరుగుల విస్తరించినా కూడా అది మన బీజాలు అవి. సో దాన్ని ప్రజలతో ఇప్పుడు దాకా చెప్పకపోవటం అనేది, అందరికి తెలిసినా మనకు తెలియటం అనేది, ఇప్పుడు కూడా ఒక చెప్పాను కదా అద్దాల మేడని, ఇప్పుడు కూడా అది కాకపోవచ్చు ఇది కావచ్చు అని అలాంటి సన్నాసులు. తెలుగువాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి మీరు ఎట్లాంటి గ్రౌండ్ వర్క్ చేశారు? అంటే చాలా మంది మీరు చెప్పినట్లుగా విమర్శ చేయడం అనేది ఈజీ, చాలా మందికి మా తమిళ పెద్ద కష్టపడి ఎస్టాబ్లిష్ వద్దండి. చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, 100 మంది చెప్తా ఉన్నారు జనరేషన్ నుంచి. నేను మళ్ళీ దాన్ని కొత్తగా ఎస్టాబ్లిష్ చేయడం అవసరం లేదు. కొండాపూర్లో కోటిలింగాల్లో అనేకమైనటువంటి సాక్ష్యాలు దొరికినాయి. బేసికల్గా ఎక్స్కవేషన్స్లో నాణ్యాలు కానీ ప్రతిదీ అది మోర్ దాన్ ఎనీథింగ్. ప్రతి ఆయన నాసిక్లో తల్లి వేయించిన శాసనాలు అన్నీ అతను తెలుగువాడు. ఈ జాతి చరిత్ర ఇవన్నీ పక్కన పెడితే మోర్ దాన్ ఎనీథింగ్ ఒక ఈ భారతీయుడిగా ఈ దేశాన్ని మొత్తాన్ని అఖండ భారతానికి వెళ్ళిన ఒక గొప్ప చక్రవర్తి అండి. అండ్ ఇది తెలుగు జాతి చరిత్రకి మూలం అండి. మీరు గాథా సప్తసతి చదివినా కూడా అందులో ఈ సినిమాలో హాలుడు ప్రస్తావన ఉంటుందండి. బేసికల్గా అతను అందులో అనేకమైన తెలుగు పదాలన్నీ అందులోనే ఉంటాయండి. బేసికల్గా అందం అనేది ఉంటుంది, పొట్ట అనేది ఉంటుంది, పొట్టి అనేది ఉంటుంది. చాలా గమ్మత్తైన థింగ్ అండి. దీనికోసం కొంచెం సంవత్సరాల తరబడి చేసిన రీసెర్చ్ అండి. సో తెలుగు వాళ్ళు ఒక మహా గొప్ప వ్యక్తి చరిత్రను మర్చిపోయారనే బాధ ఏమన్నా ఉందా మీలో? అది ఉందండి బేసికల్గా. అంటే ఇది తెలుసుకోలేదు, అది ఏది కొత్తగా చెప్తుంది ఏం కాదండి. ఆంధ్ర ప్రశస్తిలో కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రాసింది దీని గురించి రాశారండి. మనం ఎవరు ఆయనకన్నా మించిన తెలుగులో అథారిటీ ఎవరికి ఉందండి? ఇప్పుడున్న ఎవరు తెలుగులో అథారిటీ ఆయన అత్యంత గొప్ప నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఈ సినిమాని చేద్దాం అనుకున్నారండి, గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమాని. సో ఆయన చేద్దాం అనుకున్నారు, చేయలేకపోయారండి. మన నందమూరి తారక రామారావు గారు ఈ సినిమా చేస్తుంటే ఆ కొరత మనం మాట్లాడుకునే వాళ్ళం కాదు. మనం పెద్ద షేమ్ ఫీల్ అవ్వాల్సిన పనేం లేదండి. కొన్నిసార్లు చరిత్ర అలా జరుగుతూ ఉంటాయి. కానీ ఈనాటికన్నా చూడండి, అమరావతి అనేది ఒకప్పుడు క్యాపిటల్, కానీ మళ్ళీ తిరిగి ఎలా చూడండి అమరావతి మళ్ళీ క్యాపిటల్ అయిందో, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎ సర్కిల్. అది కూడా గౌతమిపుత్ర శాతకర్ణి తన శోభ ఇప్పుడు ఇలా వచ్చింది. బాలయ్య బాబు 100వ చిత్రం కాబట్టి ఏంది అది శాతకర్ణి శతం అంటే 100 అని కూడా అర్థం అండి. and everything is destined. మనం నిమిత్త మాత్రంలో సో వీ హ్యావ్ టు రియల్లీ గో త్రూ ద ప్రాసెస్. విషయానికి వచ్చినట్లయితే హేమమాలిని గారు, నేను ఎక్కడో ఇంటర్వ్యూలో చదివాను, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి. తెలుగు సినిమా అనగానే బేసికల్గా తను అపాయింట్మెంట్ అంటే మర్యాదగా చెప్పింది, లాంగ్వేజ్ బ్యారియర్ అవుతుంది, కష్టం అండి అన్నప్పుడు. దెన్ త్రూ అక్షయ్ కుమార్ గారు నేను వెళ్ళి 1 గంట పర్మిషన్ తీసుకుని వెళ్ళి మాట్లాడటం జరిగింది. అండ్ షీ గాట్ థ్రిల్డ్ ఈ సినిమా కథ చెప్పిన తర్వాత. సరే మరుసటి రోజు అని నేను ఒకరోజు టైం అండి మాట్లాడతాను. ఆ రోజు తను చాలా రీసెర్చ్ చేసింది. దెన్ నా తర్వాత వెంకయ్యనాయుడు గారు చెప్పారన్నమాట. వెంకయ్యనాయుడు గారికి కూడా కాల్ చేసింది, ఇలా స్టోరీ వచ్చిందంటే ఏదో మంచి డైరెక్టర్, మోర్ దెన్ దట్ ఇట్స్ ఎ గ్రేట్ స్టోరీ, బాలకృష్ణ గారి 100వ సినిమా, ఆలోచించండి అని వెంకయ్యనాయుడు గారు చెప్పారు. మరుసటి రోజు తను నాకు ఫోన్ చేసి తను తెలుసుకున్న గౌతమి బాలాశ్రీ గురించి చాలా చెప్పింది.
నాన్నగట్టు శాసనాలు కావచ్చు, పాండవుని కేవ్స్ వాళ్ళు తవ్వించినవి కావచ్చు, ఇవన్నీ చాలా ఇన్ఫర్మేషన్ షీ షేర్డ్ విత్ మీ అన్నమాట. దెన్ ఐ డోంట్ నో దట్ చాలా ప్యాషనేట్ యాక్టర్. ఆమె ఈ సినిమాలో రావటం అనేది చాలా అదృష్టం. ఆ సినిమాలో తల్లి కాళ్ళు గడిగి నెత్తి మీద చల్లుకొని ఆమెని అగ్రపూజ చేసి పీఠం మీద కూర్చోబెట్టినప్పుడు తను ఆయన వైపు చూసి ఇలా ముద్దు పెట్టుకుంటుంది. ఎక్స్ట్రాడినరీ, గర్వంతో కూడిన ఒక అది తృప్తి అండ్ వాత్సల్యం అండి. ఆ కొడుకు ఎంత గొప్పవాడయ్యాడా అనేది. దానికే సీతారామ శాస్త్రి గారు చాలా గొప్ప రాసి ఇందులో జననికి జన్మభూమికి తగిన తనయుడు అన్న మన్నను పొందరా అని ఒక ఆశీర్వచనం లాగా ఉంటుందండి బేసికల్గా. సో అదే తల్లి రాజస్వయాగం చేసే ముందు అతను టెస్ట్ చేసిద్దండి. నీకు అధికార దాహం అవన్నీ కూడా ప్రశ్నించి కొడుకైనంత మాత్రం పీట మీద కూర్చోబెట్టదండి. ఆయన నువ్వు అర్హుడు అయ్యా అని తెలుసుకున్న తర్వాత వలచిన ఇల్లాలు మార్చలేదు, గెలిచిన రాజ్యాలు నేను మార్చలేదు, నువ్వు ఎప్పుడు ఒక గొప్ప నాయకుడిగా ఉంటావు అని చెప్పి. సో ప్రతి క్యారెక్టర్లో చాలా ఉదాత్తత నింపుతూ అట్ ద సేమ్ టైం ఎమోషనల్గా హైగా ఉండేటట్టు చూసుకొని చేయడం జరిగింది. మీరు మలచిన పాత్రలు ఎంత డెప్త్ ఉంటాయో డైలాగ్స్ కూడా అంత డెప్త్గా రాయించుకున్నారు. బుర్ర సాయి మాధవ్ గారి గురించి ఆ ఇంటి పేరులోనే కాదు, నిజంగా ఆయనకు బాగా చాలా గొప్ప బుర్ర ఉందండి. సో వన్ ఆఫ్ ద ఎక్స్ట్రాడినరీ రైటర్స్, ఒకటి వన్ ఆఫ్ ద గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్ అండి. ఈ సినిమాలో ఉన్న సింహం చీమ కథ ఆయన కల్పించింది. ఆ ఏనుగు వెనక కథ ఆయన కల్పించింది అన్నమాట. అనేకమైన ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ రైటర్, ఒక పోయిట్ అండి. డైలాగులు ఎంత గొప్పగా రాస్తారో, అది నేల పుట్టుకొనిస్తుంది, నిప్పు పుటం పెడుతుందని ఒక ఆయుధం గురించి, ఖనిజంలో నిజం ఉంటుంది, ఎక్స్ట్రాడినరీ. అది ఒక పోయిట్రీ అంతే. డైలాగ్ రూపంలో ఆయన ఎలా రాస్తారని నాకు ఆశ్చర్యం. ఎప్పుడు ఆయనకి నేను చెప్తా ఉంటాను, దిష్టి పెడుతున్నాను సార్ మీకు, హౌ కెన్ సమ్వన్ కెన్ రైట్ లైక్ దిస్, ఒక్క లైన్లో అంత లోతైన. ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైం శబ్ద ప్రధానంగా ఉంటూనే చాలా అర్థవంతంగా ఉంటుందండి. ఒకటి హత్తుకుంటా ఉంటాయి. ఆ స్త్రీల గురించి చెబుతూ అదుపులో పెట్టడానికి ఆడది అసూపోసే ఆడది పశువు కాదు కదమ్మా అంటారండి. మన రాజ్యంలో స్త్రీలు మాననీయులు, పూజ్యనీయులు కూడా. ఒక రాజు హుందాగా మాట్లాడుతూ తన ఇల్లాలి కోసం అది ఒకవైపు సమర్థిస్తూనే, ఈవెన్ ఇక్కడ శృంగారభరితంగా మాట్లాడినా కూడా అది చాలా అర్థవంతంగా. చూడండి, ఆయన పట్టుకొని అమ్మాయి చేతిలో పట్టుకొని అయ్యో ఇన్ని అమ్మయ్యో అమ్మాయి మాట్లాడు కదా, అమ్మయ్యో అంటది. అమ్మయ్యో ఇన్ని గాయాలే అంటే మగనాలికి గాజులందం, మరి మగాడికి గాయాలందం అంటారు. దేహాత్మలతో ఆకలి తీర్చగలగటం అని కొడుకు గురించి, భర్త గురించి ఎక్స్ట్రాడినరీ రైటర్ అండి. యుద్ధానికి భయపడి నేను పారిపోతానండి భర్త. అవునండి. అండ్ తను మీరు చూస్తుంది, నేను బొట్టు పెట్టింది నా భర్తకి కాదు, ఓ చరిత్రకి అని ఒక హిస్టారికల్ ఫిల్మ్లో రాస్తూ ఉంటూ ప్రతి చోట ఒక ఆ స్థాయికి తగ్గ డైలాగ్స్ రాయటం చాలా అర్థవంతంగా, శబ్ద ప్రధానంగా ఒక గ్రాండియర్ని ఇచ్చే రైటర్ అండి. మన తెలుగు జాతికి, తెలుగు సినిమా పరిశ్రమకి దొరికిన ఒక గొప్ప వరం ఈ బుర్ర. మనం మాట్లాడుకుంటే కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి. అవునండి, ఎక్స్ట్రాడినరీ రైటర్. అది చిన్న మరి కాయినింగ్స్ కూడా, సమయం లేదు మిత్రమా అనేది, దేశం మేసం తిప్పుదాం గొప్ప ఆ డైలాగ్ ఎవరు రాయగలరండి? కాలం చేసైనా కాలాన్ని కందాం అనేది. శాలివాహన సగం స్టార్ట్ అయిన ఇతను కాలం చేసైనా కాలాన్ని కందాం, ఇట్ విల్ బికమ్ మై టైమ్ అని. అది అండ్ ఆయనతో చెప్పడంతో పాటు ఉగాదికి ఉన్నటువంటి ప్రాశస్త్యం, ఉగాది ఎలా చేసుకుంటాం అనేది రకరకాలుగా చెప్తూ ఉన్నారు. కానీ అసలు వాస్తవంగా ఇది అనేది ఈ సినిమాతో ఎస్టాబ్లిష్ అయింది, ఈ కథతో ఎస్టాబ్లిష్. హిస్టారికల్ సిగ్నిఫికెన్స్, మీరు ఉగాది అని వికీపీడియాకి వెళ్ళిన గుడి పడ్వ ఎందుకు చేసుకుంటున్నారని, అనేక రాజ్యాల్లో ఎందుకు చేస్తున్నారంటే బికాజ్ ఆఫ్ దిస్ కింగ్ అన్నమాట. దాన్ని సందర్భోచితంగా ఆ ఒక్క సీన్లోనే ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు ఆ ఒక్క సీన్లోనే పాలన ఎలా ఉంటుంది ఆయనదనే చెప్పేస్తామండి బేసికల్గా. అది 100 భూములు వ్యర్థంగా పడి ఉన్న రాజ్యానికి పేద రైతులకి, అవునండి, ధారాదత్తం చేస్తున్నాడు. అది దానం అండి, అక్కడ ధారాదత్తం అంటారు. అవునండి. సో అవన్నీ చాలా ఎక్స్ట్రాడినరీగా కుదిరినాయి అన్నమాట. సీన్స్లో చెప్పాలనుకున్న కంటెంట్ చెప్తూ ఉంటూ కేవలం ఆ నిడివిలో చెప్పాలి. 2 గంటల 15 నిమిషాలు పెట్టుకుంది. ఇది మొదటి స్మోకింగ్ యాడ్ దగ్గర నుంచి, సెన్సార్ సర్టిఫికేట్ దగ్గర నుంచి, స్మోకింగ్ యాడ్ దగ్గర నుంచి రోలింగ్ టైటిల్స్ దాకా 2 గంటల 15 నిమిషాలు అన్నమాట. సొంత కొలిచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేసిన సినిమా అండి. సో మీరు టైం బౌండ్ ఇలాంటి ఒక మ్యాగ్నమ్ ఓపస్ తీసేటప్పుడు టైం బౌండ్ పెట్టుకోవడం అనేది 80 రోజులు, అది కూడా అనేక కారణాలు. అది ప్యూర్లీ బిజినెస్ రిలేటెడ్ కారణాలండి. ఒకటి, సంక్రాంతికి వస్తే ఈ పండగ సీజను, ఇప్పుడు పండుగలో ప్రతి ఒక్కరు సినిమాలు, ఈ సినిమా ఎన్నిసార్లు రిపీట్ బికాస్ ఆఫ్ ఎ షార్ట్ టైం. ఇది 2 గంటల 15 నిమిషాలును, మిగతా అన్ని హంగులు తీసేస్తే 2 గంటల 12 నిమిషాలు ఉంటుందండి బేసికల్గా. ఈ
ఈ ఈ ఈ- ఈ షార్ట్ టైం వల్ల రిపీట్స్ చాలా ఎక్కువ అవుతున్నాయండి. చూసిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ 4 సార్లు 5 సార్లు కంటిన్యూస్గా చూస్తున్న వాళ్ళు ఉన్నారన్నమాట. ఈ సంక్రాంతి సీజన్ అలాంటిది, లీజర్ టైము ప్లస్ మూవీ సీజన్లా ఉంటుంది. సో అందుకని ఈ సీజన్ మిస్ కాకూడదు. మళ్ళీ వేసవికి వెళ్ళామంటే అక్కడ చాలా సినిమాలు ఉన్నాయి, బాహుబలి దగ్గర నుంచి అనమాట. సో వీ ప్లాన్డ్ అవర్ రిలీజ్ డేట్ ఆల్సో. అది మాత్రమే కాకుండా వీ నో దట్ వీ కెన్ అచీవ్. ఇది ఈ టైంలో చేయగలం, ఈ టైంకి రిలీజ్కి వస్తామని మాకు చాలా కాన్ఫిడెంట్గా ఉందండి. ఎక్కడ మేము తొందరపడింది ఏం లేదండి, ఏ విషయంలో కూడా తొందరపడలేదు. కానీ ఉన్న ప్రతి టైంని ఏ రోజుని వేస్ట్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? అంతకు ముందు ఇలాంటి సినిమా తీసిన అనుభవం లేదు? అంటే కాన్ఫిడెంట్ ఎందుకు లేదండి, నేను బ్యాక్ టు బ్యాక్ 2 సంవత్సరాలు 2 పీరియడ్ మూవీస్ తీశాను. ఇది ఏం జరిగిందంటే గౌతమిపుత్ర శాతకర్ణి వల్ల నా మిగతా ఏమి శోభ లేకుండా కనపడుతున్నాయి అన్నమాట. గమ్యం దగ్గర నుంచి నాకు కేవలం గమ్యం అనేది కాన్ఫిడెన్స్ అండి. అమెరికాలో అన్ని వదిలేసుకొని వచ్చి కేవలం కొన్ని డబ్బులు పెట్టుకొని ఎవరు ఇండస్ట్రీలో తెలియకుండా ఓకే లెట్స్ డూ గమ్యం అని గమ్యం తీసాం. సో ఆ కాన్ఫిడెన్స్ వేదం కూడా ఇట్స్ వెరీ బోల్డ్ అటెంప్ట్ మొనాటనెస్ ని బ్రేక్ చేస్తూ థ్యాంక్స్ టు అల్లు అర్జున్ ఆ సినిమాలో తను చేతునిచ్చి దెన్ కృష్ణమందే జగద్గురు అదొక అటెంప్ట్. కంచె ఎవరు ఇంతవరకు మనం చూడని 2వ ప్రపంచ యుద్ధాన్ని ప్యారలల్ గా రండి. ఎప్పుడే చేసింది పోయిన సంవత్సరమే. అవును, లాస్ట్ 1 సంవత్సరం క్రితం బేసికల్గా ఓకే ఆ సినిమా తీసి రిలీజ్ చేసి అది కేవలం 54 రోజుల్లో చేసాం. అది ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అది ఉంటుంది. ఈ సినిమాకి బాలయ్య గారు 100వ సినిమాకి బ్యాక్ టు బ్యాక్ 2 సంవత్సరాల్లో నేను 2 పీరియడ్ సినిమాలు తీశాను. అది కంచె కావచ్చు, ఇది కావచ్చు. ఈ ధైర్యం అంటే కంచె నుంచి వచ్చింది. ద సేమ్ టీమ్, సేమ్ కెమెరామెన్ జ్ఞానశేఖర్, సేమ్ డిఓపి సేమ్ రైటర్ శాస్త్రి గారు కానీ స్వామి గారు కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, మేమందరం ఒక యూనిట్గా కంచె చేసాం. ఇంకొక అంగ పెద్దగా వేస్తే ఇంకేదో చేయొచ్చు అని అది అందరికీ తెలుసు మా అందరికీ. బికాస్ ఈచ్ వన్ కంట్రిబ్యూట్ టు ఈచ్ అదర్స్ వర్క్ అట్ ద సేమ్ టైమ్ హ్యావ్ ఎ గ్రేట్ కాన్ఫిడెన్స్. ఒక టీమ్గా గొప్పగా బిల్డ్ అయ్యాం అన్నమాట. ఒక కంచె అనే చిన్న రాజ్యాన్ని అది దాటాం. ఇప్పుడు ఈ సినిమా తీయడానికి ఇంకొంచెం కంచె దాటి అంగేసాం. ఈ కంచె దాటి వి డిడ్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్ అని. సో మీ వైఫ్ నుంచి ఇంత సపోర్ట్ ఇచ్చారు మీ వైఫ్ మీకు, కొత్తగా పెళ్ళైనా కూడా వెళ్ళి సినిమా సీన్ గుర్తొచ్చింది మాకు. నేను తిలకం పెడుతుంది నా భర్తకి అదొక చరిత్రకి అని చెప్పి ఆ సీన్ గుర్తొచ్చింది. హౌ డిడ్ షీ ఫీల్ ఆఫ్టర్ ద రిలీజ్ ఆఫ్ మూవీ? నిజంగా చెప్పాలంటే నా సంకల్పంలో కాదు సమరంలో కూడా సగ భాగం తను. ఈ సినిమా మధ్యలో పెళ్ళయింది, తను నన్ను చూడాలనుకున్నా కూడా షూటింగ్లోకి వచ్చేదన్నమాట. ఎవ్రీడే కాన్స్టెంట్లీ వర్కింగ్, గోల్ అలా పెట్టుకొని జరుగుతుందన్నమాట. కానీ సినిమా చూసిన తర్వాత నా పక్కనే కూర్చుంది మీ వెనకరో అయితే. సో ఫస్ట్ తను హాలీవుడ్ సినిమాలో ఉంది అది ఇదని ఫస్ట్ హాఫ్ అంతా అయిపోయింది. కానీ సెకండ్ హాఫ్ టువర్డ్స్ ద ఎండ్ షీ లుక్డ్ ఎట్ మీ బేసికల్లీ. మీద బ్రేక్లో చెప్తున్నారు కదా మన బాలకృష్ణ గారు ఆ గుర్రం మీద వస్తూ ఉంటే అదే అండ్ షీ felt really excited. Then she turned. It was worth waiting all those time basically. You did a great movie ani. It's one of the best compliments I ever got and it's a great feeling. Tanu ఆడియో ఫంక్షన్లో చాలా గర్వంగా చెప్పాను అమ్మకను రమ్యకి దట్ ఐ విల్ మేక్ ఏ గర్వపడే సినిమా తీశాను అని. ఈరోజు వాళ్ళు చూసి యావత్ ప్రపంచంలో తెలుగు వాళ్ళందరూ అదే మాట చెప్తున్నప్పుడు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా అని చాలా గర్వంగా ఉంది. మీ మదర్ నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? షీ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అన్నమాట. బేసికల్గా ఇంటి రాగానే చాలా దిష్టి తీసింది. ఇట్స్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మై లైఫ్. ఆల్ రైట్, మ్యూజిక్ సినిమాను ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమా, అవునండి, ఆ సీన్కి అంత ఎలివేషన్ వచ్చిందంటే ప్రధానమైన కారణం బ్యాక్గ్రౌండ్ స్కోర్. చిరంతన్ భట్ గారు కంచెతో గబ్బర్ ఇస్ బ్యాక్తో మీరు ఆయనతో ట్రావెల్ చేశారు. అంటే ముందు దేవి అనుకున్నారని విన్నాము, తర్వాత చిరంతన్ భట్ గారు. వాట్ అబౌట్ ఇట్? చిరంతన్ వి వర్క్ టుగెదర్ ఇన్ కంచె. కంచెలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారండి. ద వే హీ అప్రోచెస్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ ఈజ్ వెరీ ఎక్సైటింగ్. ఆయన ఎన్నుకునే ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు. ఈ వార్ సినిమాకి అనేసరికి ఒక పెద్ద ఆర్కెస్ట్రేషన్ మ్యూజిక్ కావాలి. హార్న్స్ కావచ్చును, డిఫరెంట్ కైండ్ ఆఫ్ వార్ క్రైంగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని, లో డ్రమ్స్ నుంచి ప్రతిదీ కావాలి. దాన్ని చాలా తక్కువ టైం ఉందండి. బికాస్ ఆఫ్ ద టైం ఇంత అనుకున్నాం అంటే సరిపోయేంత టైం ఇవ్వటం జరిగింది. అందులో ఒక గొప్ప అవుట్పుట్ని చిరంతన్ గారు ఇచ్చారు. హీ హ్యాస్ సమ్ గ్రేట్ ప్రోగ్రామర్స్ విత్ హిమ్ అండి. ప్రితేష్ మెహతా అని కానీ, తనూజ్ టీకు అని కానీ, వాళ్ళిద్దరు గ్రేట్ ప్రోగ్రామర్స్ అన్నమాట. దే హెల్ప్ హిమ్ ఎ లాట్. మోర్ దెన్ ఎనీథింగ్ అమర్ మోహిలే గారు అండి, ఇస్ అ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ బాంబేలో. కొంత ఆయన కూడా హీ హెల్ప్డ్ అస్ అన్నమాట ద ఫైనల్ టు కంప్లీట్ ద ఫిల్మ్ ఇన్ ఏ గ్రేట్ మ్యానర్.
సో చిరంతన్ గారు ఒక రా అని ఆయనతో కూడా ఇంటర్వ్యూ అయింది. ఓకే. సో క్రిష్ అనేది నేను సినిమా చేసిన తర్వాత క్రిష్ ఇట్లా ట్రీట్ చేస్తారు, ఎట్లా తీసుకుంటారు నా నుంచి మ్యూజిక్ అనేది నాకు అర్థమైంది. నేను ఒక రా మెటీరియల్ నా నుంచి ఆయన తీసుకున్నారని చెప్పారు ఆయన. ప్రతి అందరి డిపార్ట్మెంట్లో ఐ జస్ట్ డూ డైరెక్ట్. నాకు సంగీతం రాదు, నాకు కెమెరా తీయటం రాదు, డైలాగులు సాయిమధు గారు లాగా రాయటం నాకు రాదు, ఫైట్స్ చేయటం రాదు, నృత్యాలు రాయటం రాదు. బట్ వాట్ ఆల్ ఐ కెన్ డూ ఇస్ ఐ విల్ డైరెక్ట్ దెమ్. ఈ డైరెక్షన్ అనేది 300 degreesలో ఏ డైరెక్షన్ నేను తీసుకోవచ్చు. బట్ నాకు కావాల్సిన అందరినీ సమన్వయపరుచుకుంటూ తీసుకోవటం అండి. అండ్ ఫైనలీ మా టీం అందరికీ ఈ సినిమా డైలాగులు లాగా విశ్రాంతి లేదు, విరామం లేదు. 12వ తారీఖు రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఫోన్లు మోగుతూనే ఆ ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నాయి అన్నమాట. సో ఆ రోజు టార్చర్ పెట్టాలనుకుంటూ అనుకోవచ్చు అమ్మ వాళ్ళు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ రిజల్ట్ కనపడుతుంది. అంటే ప్రతి ఒక్కరు బ్యాక్ టు బ్యాక్ ఒకే టీంతో చేస్తే ఏమవుతుందంటే అండి, సమ్టైమ్స్ ఎందుకు టీం మార్చామనుకుంటామండి. కంచి తర్వాత మాకు ఇది కంటిన్యూషన్ లాగా ఉంటుంది. సేమ్ అప్పుడు చేసిన తప్పులు ఏమైనా రెక్టిఫై చేసుకొని ఇంకేం చేయొచ్చు అనేది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా సినిమా చేసేటప్పుడు డెఫినెట్గా సాయిమాధవ్ గారే నాకు మాటలు రాస్తారు, చిరంతన్ మ్యూజిక్ చేస్తారు, మన జ్ఞానశేఖర్ గారు కెమెరా చేస్తారు, రామలక్ష్మి మాస్టర్, దట్ ఎంటైర్ టీమ్ వి గో ఇన్ టు నెక్స్ట్ లీప్ అండి. అండ్ ఆ ఫెయిత్ ఆఫ్ లీప్ కూడా చాలా ఎక్కువ ఉంటుందండి బేసికల్గా. సో కాలర్స్ ఉన్నారు, తీసుకుందాం. హలో శ్రీనివాస్ గారు చెప్పండి, క్రిష్ గారు ఉన్నారు. ఫోన్ లైన్ కట్ అయింది. సో డిఓపి గురించి, ఇలాంటి సినిమాకి డిఓపి చాలా ఇంపార్టెంట్. ప్రతి ఫ్రేమ్ ఎక్కడ కూడా దాన్ని ఎంత ఫాస్ట్గా తీసినా కూడా ఎక్కడ దాని క్వాలిటీ మిస్ అవ్వకుండా వచ్చింది. వన్ ఆఫ్ గ్రేట్ ఐ హ్యాస్ అని. సో చాలా గొప్ప, ఇండియాలో ఉన్న గొప్ప డిఓపిస్లో అతను కూడా ఒకటండి. ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఇట్. ఇఫ్ యూ రిమెంబర్ మన ఆ ఏనుగుల సీన్లో, ఏనుగు వెనక అక్కడ బాలకృష్ణ గారు వస్తూ ఉంటారండి. వచ్చినప్పుడు ద వే హీ లిట్ ద ఫ్రేమ్, బ్లాక్ ఎవరైనా పెడతారండి, ఇట్స్ నాట్ డిఫికల్ట్ థింగ్, బట్ ద వే యూ లైట్ ఇట్, ఓకే యూ లిట్ ఇట్, నో మనం ఎక్కడ చూపించాలి ఎక్కడ చూపించకూడదు ఏం చెప్తున్నారు, మనం ఏం చూస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఆయన ఆ మెట్ల దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తారండి. వచ్చిన తర్వాత ద వే హీ ట్రీటెడ్, ఈ గ్రేడింగ్ చేసే అతను, ఐ రిమెంబర్ నీలేష్ ఇన్ బాంబే ప్రైమ్ ఫోకస్, అండ్ ఆశ్చర్యపోయాడు రా మెటీరియల్ చూసి. అసలు గ్రేడెడ్ మెటీరియల్ లాగా ఉందని. ఫస్ట్ చాలా వామ్ టోన్ వేసాము, ఒక పీరియడ్ లుక్ తీసుకొద్దాం అనుకున్న తర్వాత దెన్ గ్రేడ్ చూసినప్పుడు నేను బాబా అనుకున్నాం, లెట్స్ నాట్ డూ రెగ్యులర్గా పీరియడ్ సినిమా అనగానే మొత్తం ఒక కలర్లో ఇచ్చేస్తారు, ఈ సినిమా ఇవ్వద్దు, దీనికి ఎక్కడ రాసిలేదు ఇలాగే చూపించాలి పీరియడ్ అనేది. బ్రేక్ చేస్తున్నా. దెన్ వి డిసైడెడ్ దట్ ఆ రోజు ఒక కోట ఉందంటే, ఆ రోజు జరిగిందంటే గాలి ఇంకా స్వచ్ఛంగా ఉండుంటుంది, ఇవన్నీ ఇంకా పచ్చగా ఉండుంటాయి, ఇంకా గొప్పగా ఉండుంటుంది ఈ నేల, మనం ఈ 2000 సంవత్సరాలు ఇంకా చెడగొట్టాం కానీ ఇంకా బాగుండుంటుంది అని చెప్పి వి వెంట్ యాజ్ లైవ్ లాగా ఉండేదండి. ఇప్పుడు అందుకనే సినిమా ఏదో ఒక మధ్యలో ఒక ఫిల్టర్ వేసి ఒక కలర్ టోన్ వేసేసి ఆడియన్స్ దూరం చేయకుండా అవన్నీ బ్యారియర్స్ అన్నీ తీసేసి నిజంగా ఆ ధాన్యకటక నగరంలో ఉన్నట్టు. అదేవిధంగా మన ఆయుధ కర్మగారు కోటిలింగాలకు వెనక్కి వెళ్ళిద్దండి, సింహద్వారం రాజధాని శాతవాహనుల చరిత్ర అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయుధ కర్మాగారంకి వెళ్ళినప్పుడు వాళ్ళిద్దరూ నిప్పు పొటం పెడుతుంది, నేల పట్టుకునిస్తుంది, ఆ సీక్వెన్స్లో మొత్తం మిస్టీగా ఉంటుందండి యాక్చువల్గా. అది ద వే హీ క్రియేటెడ్ దట్ ఎంటైర్ థింగ్ ఈజ్ మ్యాజిక్ అని. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేట్ డిఓపీస్ వీ హ్యావ్. రైట్, కాలర్ ఉన్నారు. హలో హలో క్రిష్ గారు ఉన్నారు, మాట్లాడండి. నరేంద్ర గారు. నమస్కారం నరేంద్ర గారు, చెప్పండి. చెప్పారండి. సినిమా చూసారా నరేంద్ర గారు? హలో నమస్తే, చెప్పండి సార్. ఓకే, థ్యాంక్ యూ, చెప్పండి. థ్యాంక్ యూ సార్. అది చాలా మంది చెప్పారండి బేసికల్గా. ముందు ఒక 5 నిమిషాలు ఇంట్రడక్షన్ లాగా ఇచ్చి ఓపెన్ చేస్తుంటే బాగుండేదని. కానీ నేను అనుకున్నది అది ఒక సినిమా ఎక్స్పీరియన్స్ నుంచి దూరం చేసి ఒక డాక్యుమెంటేషన్ ఫీలింగ్ వచ్చిద్దని. అది ఒక కాన్షియస్ డెసిషన్ అండి. అది తప్పవచ్చు ఒప్పవచ్చు, బట్ ఒక డెసిషన్ మేము అనుకున్నాము. ఆ డెసిషన్ ప్రకారం వెళ్ళి సినిమా స్టార్ట్ చేయటమే టైటిల్స్ దగ్గరే ఒక అందమైన చారిత్రాత్మకమైన సినిమా ఫీల్డ్లో తీసుకెళ్దామని. ద సేమ్ టైం సినిమాలో కూడా మొట్టమొదటిగా
శాతకర్ణి అని అమ్మ కొడుకుని పిలిచేది, అంతకన్నా అద్భుతమైన పిలుపు ఉండదన్నమాట. దాన్ని స్టార్ట్ చేసి కళ చెప్తాడు. అవునండి. దెన్ సినిమా స్టార్టింగ్లో ఫస్టే బాలకృష్ణ గారి వాయిస్ వచ్చి శాతకర్ణి ప్రభు మాట్లాడటం అన్నమాట. చాలా డిజైన్ చేయడం జరిగింది. సో ముందు కనుక ఒక 5 minutes నేను చరిత్ర చెప్పి చేసుంటే కనుక ఇట్ వోంట్ బీ లైక్ యూనో ఆ ఫీల్ ఉండేది కాదు. నెక్స్ట్ కాలర్ ఉన్నారు మనకి. హలో హలో కుమార్ గారు చెప్పండి. చెప్పండి కృషి గారు ఉన్నారు, మాట్లాడొచ్చు మీరు. ముందు ఈ సినిమా ఎలా ఉందో చెప్పండి, ఎట్లా ఫీల్ అయ్యారో చెప్పండి, ఆయన హ్యాపీగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. వీలైతే 2 తీస్తామండి, ఎందుకు తీయమండి. ఇంత అభిమానం చూసిన తర్వాత ఎడిక్ట్ అవుతాం కదండి అభిమానానికి, తప్పకుండా అండి. థ్యాంక్ యూ. రైట్, రాజమండ్రి నుంచి మరో కాలర్ ఉన్నారు. శ్రవణ్ చెప్పండి. కృషి గారు ఉన్నారు. నా అభిమానులందరికీ నేను పెద్ద అభిమానిని, చెప్పండి. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇది ఎలా ఉందంటే ఇప్పుడు నాకు అనిపిస్తుంది, బాహుబలిలో కట్టప్ ఎందుకు చంపాడులాగా నాకు ఈ గొడవ అయింది. అది రాజమౌళి గారు ఆ సినిమా ఆ క్వశ్చన్ ఎప్పటికీ ఆన్సర్ చేయలేరు. ఇప్పుడు నాకేంటంటే 79 days హౌ అంటున్నారు అన్నమాట. అది నేను ఇప్పుడు ఆన్సర్ చేయలేనండి. బట్ నో, మీ అభిమానానికి థ్యాంక్స్ బేసికల్లీ. నో, థ్యాంక్ యూ సో మచ్. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి, కృషి గారు ఉన్నారు. నమస్కారం, చెప్పండి. నమస్తే, చెప్పండి సార్. చెప్పండి, మా ఊరు సార్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అవునండి, రాయబారిలో వస్తారు. అవునండి, అవునండి, అవును సార్, అవునండి. బుర్రా సాయి మాధవ్ గారు చేశారు. అవునండి, థ్యాంక్ యూ సో మచ్ రవిశంకర్ గారు, థ్యాంక్ యూ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారు మనకి ఫోన్ లైన్లో. హలో రాజశేఖర్ చెప్పండి. మీకు కూడా అండి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ అండి. ఈ 79 అనేది మర్చిపోరు. ఇవ్వండి ఇవ్వండి, మాట్లాడతా. మీకు కూడా అండి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సార్. రైట్, మీ గొంతులో తెలుస్తుందండి, థ్యాంక్స్ అండి. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ కాల్. మ్యూజిక్ విషయానికి వచ్చేటప్పటికి సాంగ్స్ పిక్చరైజేషన్ కానివ్వండి, లిరిక్స్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, చాలా రోజుల నుంచి మిస్ అవుతున్నాం. శాస్త్రి గారిది, బాలసుబ్రహ్మణ్యం గారి గొంతు ఒక పాటలో మాకు అదృష్టం కల్పించారు. టెల్ us about the songs, పిక్చరైజేషన్ అండ్ సాంగ్స్. ఇది సాంగ్స్ అన్నీ సీతారాం శాస్త్రి గారు రాశారు. ఆ కథాగానం సాయి మాధవ్ గారు రాశారు, బుర్రా సాయి మాధవ్ గారు. పిక్చరైజేషన్ వచ్చేసి అన్ని సాంగ్స్ బృందా మేడం, ఆ మృగనైనా భయమేరని ఆ సాంగ్ స్వర్ణ మాస్టర్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాట ఇస్తున్నప్పుడు, ఆయన పాడుతున్నప్పుడు ఎంత మధురంగా ఉందంటే, ఆయన పలికే తీరేను ఎంత అద్భుతమైన పాటని ఆయన గొంతులోనే ఆ భావాన్ని పలికించేస్తారు. అంతే, నేను గానగంధర్వుడు. అకేషన్ కూడా అక్కడ కనపడిపోతుంది. అవునండి, ఎస్పీబీ అంటే శకుంతలమ్మ పుత్ర బాలసుబ్రహ్మణ్యం గారని. ఈ సినిమాలో శాస్త్రి గారు ఆల్బమ్ స్టార్ట్ చేయడం ఎకిమీడా అని స్టార్ట్ చేశారు. అందమైన తెలుగు పదం ఎకిమీడా అంటే మహారాజ్ అని ఒకప్పుడు వాడుకునే వాళ్ళు. కానీ కొన్ని జనరేషన్స్లో తెలుగు పదాలు అంతరించిపోతున్నాయి. మళ్ళీ ఒక పదం వెనక్కి రావటం అనేది చాలా గొప్ప విషయం. అదేవిధంగా సాహో సార్వభౌమ అనేది గొప్ప సాంగ్ అండి, చాలా అంత అద్భుతంగా రాస్తారండి. అమృతమందన సమయముందు గరళమును గలమందు నిలిపిన శుభకరాను రా అని ఆయన పిలిచే విధానం కానీ ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి. కాలవాహిని శాలివాహన శకముగా తిరిగేటి ప్రభమునందిన అనే స్టైల్లో ఆయన రాయటం. ద సేమ్ టైం
ఈ గనగనగన గుండెల్లో జయకంఠలు మ్రోగిన అనేది ఎక్కడికక్కడ ఒక్కొక్క పాటకి దానికంటూ ఒక ప్రత్యేకంగా ఉంటూ అట్ ద సేమ్ టైం ఈనాటి ప్రేక్షకులకి అభిరుచికి చాలా దగ్గరగా ఉంటూ వచ్చినాయండి. కథాగానం విషయంలో మన తెలంగాణలో చాలా కథాగానం ఉంది. అందులో అనేక ఫార్మాట్స్ కలిపి అప్పుడున్న కిట్టు ఆటం కానీ, అప్పుడు కథకలప్పుడుకి లేదు, కిట్టు ఆటం తీసుకొని ఆ స్టైల్లో దానికి శివరాజ్ కుమార్ గారిని అడగడం మర్చిపోయాను, శివరాజ్ కుమార్ గారితో స్టోరీ కూడా కొంచెం ఉంది అని విన్నాను నేను. ఓన్లీ సాంగ్ మాత్రమే. ఇది ఒక ఈ శాతవాహన్ చేత శాతకర్ణి కథని చెప్పడానికి ఒక స్థాయిగా నటుడు కావాలి. దానికోసం ఎవరు అనుకున్నప్పుడు బాలకృష్ణ గారు శివనని అడిగితే బాగుంటుందంటే దెన్ ఆయన కలవటం, ఆయన బాలకృష్ణ గారి ప్రేమతోటి, ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, రాజ్ కుమార్ గారు మంచి స్నేహితులు. సో ఆ వాత్సల్యంతో ఆయన రావటం అన్నమాట. ఆయన ఎక్స్ట్రాడినరీ హ్యూమన్ బీయింగ్ అండ్ ఆయన యాక్టర్ అండి. ఆయన ఎనర్జీ ఈజ్ వెరీ ఇన్ఫెక్షియస్ ఎనర్జీ అన్నమాట. సో ఆయన ఈ సాంగ్ చేయడం జరిగింది. అందులో ఆయన డ్యాన్స్ ఎంత బాగా చేస్తారంటే ఎక్స్ట్రాడినరీ పర్సన్, ఎక్స్ట్రాడినరీ యాక్టర్. అండ్ ఆ మాండలికం కూడా అక్కడ నాణ్యాలు కింద పడిపోతే మాట్లాడే తెలంగాణ మాండలికం. అవునండి. అప్పటికి తెలంగాణ అంటే తెలుగే బేసికల్గా ప్రాకృతం అనిపించింది. అవునండి. అప్పుడు తెలుగే షిఫ్ట్ అవుతా ఉందండి బేసికల్గా. అప్పుడే ప్రాకృతంలోకి సంస్కృత పదాలన్నీ వస్తున్నాయి, తెలుగు జాయిన్ అవుతా ఉంది. అక్కడ ఆమె నాణ్యాలు పడినప్పుడు నాణ్యాలని కర్షపనాలు అంటారండి. ఈజ్ ద ఫస్ట్ కింగ్. మన దేశ చరిత్రలో మొట్టమొదటి రాజు తన ముఖ చిత్రాన్ని నాణ్యాల మీద చిత్రీకరించాడన్నమాట. అడుగుతుంది కూడా రాణి. అవునండి, అది అది చవటానికి దాన్ని డాక్యుమెంటేషన్ లాగా బొమ్మ వేసి డాక్యుమెంటేషన్ చేయకుండా దాన్ని ఒక అందమైన సీన్ రూపంలో అక్కడి నుంచి ఒక సాంగ్కి లీడ్ రూపంలో తీసుకెళ్ళి చేయడం జరిగిందండి. సాధారణంగా మీరు ఇప్పుడు డాక్యుమెంటరీలు కూడా కొన్ని చేసుకున్నారు. దీనికి కూడా ముందే ఏమైనా డాక్యుమెంటరీ ఫుట్ వర్క్తో పాటు కలిపి ఒక రఫ్గా ఏమైనా చేసుకున్నారా? లేదు, ఆల్ రీసెర్చ్ అండ్ ఇట్స్ జస్ట్ స్టైన్ టు స్క్రీన్ ప్లే అండ్ దెన్ టు ద ఫిల్మ్ అండి. ఓకే. సో మూవీ త్రూఅవుట్ ఈ 80 daysలో మీకు మెమరబుల్ మూమెంట్స్ ఏంటి, కష్టం అనిపించింది? ఎందుకంటే చాలా స్ట్రగుల్తో తీసిన సినిమా, చాలా కష్టపడి ఏ రోజు మరి అంత ఈజీగా లేదు, కానీ ఏ రోజు కష్టమైంది కదండి. మరి వీ హ్యావ్ టు అచీవ్ సంథింగ్. ఒక్కరోజు ప్రతిరోజు ఏ సీను ఏదో తీసేదగ్గ సీన్ కాదండి. వీ హ్యావ్ టు రియల్లీ బ్యాక్గ్రౌండ్ దగ్గర నుంచి ఏం జరుగుతుంది అనేది చాలా పకడ్బందీ చేయాలి. కానీ చాలా ముందుగానే షూటింగ్కి వెళ్తున్నప్పుడు మొదటిగా ప్రాబ్లం వచ్చేది ఆ కాస్ట్యూమ్స్ అన్ని రెడీ అవ్వకపోవటం, వీళ్ళందరూ సెటిల్ కాకపోవడం ఎన్నో ఉంటాయండి. కానీ అవి ఏమీ లేకుండా చాలా ట్రయల్స్ ముందు నుంచి. ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ అండ్ ఐ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ బేసికల్గా చాలా క్లారిటీగా పనిచేశారన్నమాట. ఫ్రమ్ మై చీఫ్ ఎడిట్స్ టు అసోసియేట్స్ టు అసిస్టెంట్స్ టు ఎవ్రీ వన్. అదేవిధంగా ద కాస్ట్యూమ్స్ నీతాలుల్లా అండ్ ఐశ్వర్య గారు, దే వర్ వన్ హూ ఆ డ్రీమ్ అంతా క్రియేట్ చేశారండి. దాని తర్వాత వీ హ్యావ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నరసింహ గారు అని వాళ్ళు చేశారు. దెన్ వెంకట్ ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ, హిస్ కాస్ట్యూమ్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారండి. ఎక్స్ట్రాడినరీ విజన్. మామూలుగా కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్లో అంటే మనం కానీ వాళ్ళు వచ్చే ఐడియాస్ కానీ అవి కానీ చాలా ఎక్స్టెంట్ భాష. దట్స్ ఎ లాట్ ఆఫ్ ఇలాంటి జానర్ మూవీకి ఇంకా డిఫరెంట్గా ఉంటుంది. అవునండి, చాలా కష్టపడాలి. అంటే ఏమైందంటే కష్టపడతామండి. రెగ్యులర్ కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ ప్రతిసారి ఒక 4 జీన్స్ కొని రావటం, 4 తీసి రావటం కిక్ ఉండదండి. అందులో ప్రతిదీ యూ హ్యావ్ టు డిజైన్ ఇట్. మీరు ఆ మన కథాగానంలో ఒక్కరు ఇంత పెద్ద పెద్ద తల కట్టుకొని ఉంటారండి బేసికల్గా. వాటిని తయారు చేయటం కానీ చాలా ఒక సెట్లో దాదాపు ఒక 1000 మంది జూనియర్స్ ఉంటే అందరికీ తలపాగాలు కట్టేసరికి వాళ్ళకి అయిపోతుందండి బేసికల్గా. సో వీ హ్యావ్ టు రియల్లీ థింక్. ఒక 2 రోజులు కట్టాము, మిగతా రోజుల్లో కుట్టేసాం అన్నమాట. కానీ సగం కుట్టి దాని మీద కట్టడం అలాంటి చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసి చేయడం జరిగిందండి. అలాంటి చివరిగా సినిమా గురించి ఆల్రెడీ సినిమా మాట్లాడుతుంది, మీరేం చెప్తారు? ఫ్యూ లైన్స్. సినిమా కన్నా బేసికల్గా నాకు ఇప్పుడు ఒక అనేకమైన 100,000 కాల్స్ వస్తున్నప్పుడు ఆనందాన్ని ఎలా పంచుకోవాలో తెలియట్లేదండి. ఇందాకన్నాను వేరే చోట ఒక తెలుగు నేల మొత్తం నన్ను కౌగిలించుకున్నట్టుంది. నేను ఒక చరిత్రలో ఇంకా చెప్పని ఒక కొత్త కథని చెప్తే అందరు కొత్తగా ఉందనుకుంటారంటే, కానీ చరిత్ర చెప్పిన తర్వాత అందరు నన్ను కొత్తగా చూస్తున్నారండి. సో ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ మూమెంట్. నేను ఎలా థ్యాంక్స్ చెప్పుకోవాలో తెలియట్లేదు. ఇప్పుడు ద కైండ్ ఆఫ్ కలెక్షన్స్ వాట్ వీఆర్ సీయింగ్, ఎవ్రీ షో ఇట్స్ అ హ్యూజ్ అండి. ఈరోజు పొద్దున్నుంచి అయితే అనేక ఇట్స్ 2 గుడ్ నెంబర్స్ అన్నమాట. ఈ మధ్యకాలంలో ఇంత ఎక్కువ నెంబర్స్ మనం వినవండి. యాక్చువల్గా వేసిన థియేటర్లకి వచ్చే రెవెన్యూకి ఇట్స్ ట్రెమండస్. ఇంకా అసలు నేను పోల్చడం సరిపోనంత. అండ్ 70 to 80% ఆఫ్ థియేటర్స్ ఆర్ ఫిల్డ్ విత్ ద ఉమెన్. అంటే పండగ కావచ్చు, అందరు కలిసి వస్తూ ఉండొచ్చు. బట్ ఈ సినిమాలో మహిళలందరూ ద కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ దే ఆర్
అందుకని నేను ఇక నుంచి ఈ సినిమాలో హాస్యానికంటూ ఒక వేరే హాస్యంగా ఏమీ లేదండి. అట్ ద సేమ్ టైం ఏదో ఒక ఐటమ్ సాంగ్లో ఏం పెట్టలేదండి. సో ఈ నాకు నా తెలుగు ప్రేక్షకుల అభిరుచి మీద ఉన్న నమ్మకాన్ని ఇది నిజం చేసిందండి. ఇంకోటి ఇప్పుడు పరభాషల్లో వాళ్ళయే బాగుంటాయి, తెలుగు ప్రేక్షకులకు ఉత్తమ అభిరుచి లేదన్న వాళ్ళందరికీ ఇది ఒక స్నేహపూర్వకమైన హెచ్చరిక అండి. గౌతమిపుత్ర శాతకర్ణి అనే హిట్ యాక్చువల్. సో అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ వన్ మోర్ క్వశ్చన్, పులోమావిని కూడా ఒక హీరోగా చూపించారు, ఒక వీరుడిగా చూపించారు సినిమాలో. సీక్వెల్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా పులోమావి? ఇప్పుడు ఈ సినిమా తీసిన తర్వాత నాకు అనిపిస్తుంది పులోమావిది ఒక మంచి కథ ఉందండి. పులోమావి ఈ లైక్స్ ఇరానియన్ గర్ల్ అండి యాక్చువల్గా. అక్కడి నుంచి రుద్రదామనుడిది వీళ్ళది. అప్పుడు మొఘల్ ఆజం లాగా పులోమావి అంటే ఇది తెలుసుకున్నప్పుడు తర్వాత కూడా తెలుసుకోవాలి కదండి. ఆయన చెప్పారు, అందులో డైలాగ్ ఉంటుంది బాలకృష్ణ గారిది, అది గతం నేను భవిష్యత్తు అని ఉంటుంది. బట్ యూ హ్యావ్ 3 times యూ హ్యావ్ టు స్టడీ. ఇన్ దట్ సెన్స్ దేర్ మైట్ బి వన్ థింగ్, బట్ యూ హ్యావ్ టు జస్ట్ వెయిట్ అండ్ సీ అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీ హోప్ పులోమావి కూడా మీ చేతిలో నుంచి రూపుదిద్దుకొని ఇలాంటిది ఒక సినిమా రావాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మళ్ళీ ఇలాంటి మూవీ ఒకటి ఎంజాయ్ చేయాలని మీ చేతిలో నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఎన్టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆడియన్స్. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. వన్ మోర్ టైం మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండ్ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్.